హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా నా అన్ని కామెంట్స్లో కేఎంసీ కాలేజ్ గురించి చెప్పండి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇంకా అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, మొత్తం అవే కామెంట్స్ వస్తున్నాయి. సో నేను ఆ కాలేజ్లో థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ప్రెజెంట్ కేఎంసీ కాలేజ్ గురించి ఫుల్ కంప్లీట్ రివ్యూ ఇస్తాను. ఎండ్ వర్క్ చూడండి. కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కేఎంసిఈ, రహీంపట్నం కోడా ఎక్స్ రోడ్ సైడ్ ఉంటుంది. ఇది JNTUH అఫిలియేటెడ్. బస్ చాలా స్పేషియస్గా ఉంటుంది, ఇంకా ల్యాబ్స్ చాలా డీసెంట్గా ఉంటాయి, లైబ్రరీ కూడా ఉంటుంది. హాస్టల్, కాలేజ్ హాస్టల్ లేదు, మోస్ట్లీ నియర్ బై ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి. అండ్ నా ఫ్యాకల్టీ గురించి చెప్పాలంటే మోస్ట్లీ అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు. డౌట్స్ ఉంటే క్లారిటీగా చెప్తారు, బట్ కొన్నిసార్లు చెప్పినా చెప్పకపోయినా యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసి ఓన్గా నేర్చుకోవాలి. ఆల్మోస్ట్ అందరూ బాగానే చెప్తారు. క్లాస్ వింటే ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోతుంది. ఇంకా ఎక్స్ట్రా JNTU కదా, సో ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఎఫర్ట్ పెట్టాలనుకుంటే అన్నీ నేర్చుకుంటే బెస్ట్. కాలేజ్లో ఈవెంట్స్ అన్నీ బాగా జరుగుతాయి. సో టెక్ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, రీసెంట్గా హ్యాకథాన్ ఈవెంట్ ఒకటి పెట్టారు. సో నేను అది కూడా వీడియో అప్లోడ్ చేశాను. మీరు చూడాలనుకుంటే అందులో చూడండి. నేను నా ఫ్రెండ్స్ ర్యాగింగ్ ఏం ఉండదు, సీనియర్స్ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. ప్లేస్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో ప్లేస్మెంట్స్ అనేది ఇప్పుడు KMIT, NGIT, KMEC, KMCE, సో ఇవన్నీ ఒకటే గ్రూప్ ఆఫ్ సొసైటీకి సంబంధించింది. KMCE అనేది మన 4th బ్రాంచ్. ఒకటే సొసైటీకి సంబంధించిన అయినప్పుడు ప్లేస్మెంట్స్ కూడా సేమ్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు KMIT అయినా, KMEC అయినా, KMCE అయినా మనం అందరం కూడా NGITలో ఒక ప్లేస్మెంట్ సెల్ ఉంటుంది అనమాట. ఆ ప్లేస్మెంట్ సెల్లోనే అందరికీ ఈక్వల్గానే కంపెనీస్ వస్తాయి. కంపెనీస్ అయితే బాగానే వస్తాయి. జాబ్ వస్తుందా రాదా అంటే ఏదైనా మీరు కోడింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్ ఉంటే యూ కెన్ గెట్ ఇట్. అప్పుడప్పుడు కాలేజ్లో కోడింగ్ టెస్ట్లు ఎక్కువ పెడుతూ ఉంటారు. లైక్ మాకైతే టెస్రాక్ట్ అని ఉండిద్ది, తాంత్రిక్ అని ఉండిద్ది, ఇంకా తుఫాన్, ఇట్లాంటివన్నీ వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా తీసుకున్నాం అనుకోండి, జావాలో థియరీ చెప్తారు, థియరీ అయిపోయిన వెంటనే కోడింగ్ చెప్తారు. ఆ కోడింగ్ మొత్తం ఒక వెబ్సైట్లో మేము చేస్తాం అనమాట. టెస్రాక్ట్ అనే ఒక వెబ్సైట్, అందులో కోడింగ్ చేస్తాం, ఆటోమేటిక్గా అదే రన్ అవుతుంది. ఇది అని అదే ఆటోమేటిక్గా అప్పటికప్పుడే మార్క్స్ కూడా ఇస్తుంది. టెస్ట్ లెటర్ అని అట్లాంటి చాలా ఉంటాయి. ఇంకా ఎప్పుడైనా హాలిడేస్, ఇప్పుడు ఎక్కువ కోడింగ్ మీద అయితే ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కోడింగ్ మీద ఉంటుంది, JNTU క్లాసెస్ మీద కూడా ఉంటుంది. సో నాకైతే మంచిగానే అనిపిస్తుంది కాలేజ్. నేను ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అయితే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు వీడియో హెల్ప్ఫుల్ అయితే డూ లైక్, షేర్, కామెంట్, subscribe.